నేను రాసిన పదాలన్నీ పదాలుగా ప్రేమించే వారికి కవితలాగా కనపడితే, నా కవితలో అర్థమైన వారికి నా మదిలోని భావనలా కనపడుతుంది. గాయపడ్డ గతం ఒకటి ప్రతి గుండె వెనకాల ఉంటుంది. కాకపోతే కొందరు వర్షించే మేఘంలా కళ్ళల్లో ప్రదర్శిస్తే, మరికొందరు చిరునవ్వులో దాచుకుంటారు. మబ్బులకు తట్టుకోలేని బాధ కలిగినప్పుడు చినుకులుగా మారి నేలకు రాలుతాయి. అలాగే మనసుకు తట్టుకోలేనంత బాధ కలిగినప్పుడు కన్నీళ్ల రూపంగా నేల జారుతాయి. కొన్ని బంధాలు ఎలా ఉంటాయి అంటే, మొదట్లో చేతిలో పండిన గోరింటలా అందంగా కనిపిస్తాయి. బంధాలు పాతబడే కొద్దీ రంగులు వెలిసిపోయి వెలవెలబోతాయి. తెలిసి కూడా తెలియని మౌనం, కలిసినా కలిసిపోలేని మనస్సు. కొంతమంది మాటలతో చంపితే, ఇంకొంతమంది మౌనంతో చంపుతారు. నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్న ప్రాణం, తొందరగా పిలుపు స్వామి. నీ పిలుపే నాకు నీవు పెట్టే భిక్ష. అర్థం చేసుకునే మనసు నీకు లేనప్పుడు పదే పదే చెప్పే మనసు కూడా నాకు లేదు. తట్టుకోలేనంత ప్రేమను పంచేది నువ్వే, భరించలేనంత బాధను కలిగించేది నువ్వే. మనసంతా పండుగే నీ తలపుల జడలో తడుస్తుంటే.